హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి ప్రభువుని స్తోత్రించి ఆరాధించబద్దులమై ఉన్నాం. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 21వ అధ్యాయములో నుండి ఒక మాట మనము చదువుకుంటాం. దైవని వాక్యములో 7వ వచనం, భక్తిహీనులు న్యాయము చేయనొల్లరు, వారు చేయి బలత్కారం వారిని కొట్టుకొని పోను. దోషభరితుని మార్గం మిక్కిలి వంకర మార్గం, పవిత్రుల కార్యము యథార్థము. దేవుని వాక్యములో కొంతమంది వ్యక్తులను చూస్తున్నాం. మొదటి వ్యక్తి భక్తిహీనుడు. అతడు ఎప్పుడు న్యాయం చేయడట. వారు చేయి బలత్కారము వారిని పట్టుకుంటుంది. కాబట్టి మొట్టమొదటి వ్యక్తి భక్తిహీనుడు, ఎప్పుడు న్యాయం చేయడు. రెండో వ్యక్తి ఎవరంటే దోషభరితుడు, దోషములు కలిగిన వాడు. వాడి మార్గం ఎలా ఉంటుందంటే వంకర మార్గం. మూడో వ్యక్తి ఎవరంటే పవిత్రులు, అంటే పరిశుద్ధత పవిత్రత కలిగిన వాడు. అతడు యథార్థవర్తనుడు. ప్రియులారా, ముగ్గురు వ్యక్తులను మనం చూస్తున్నాం. ఎవరిలాగా ఉండాలనేది తీర్మానం మనదే. భక్తిహీనులుగా ఉంటే వాడు ఎప్పుడు న్యాయం చేయడు. వాడి భక్తిహీనతను బట్టి వాడు కొట్టుకుపోతాడు. రెండో వాడు ఎవరంటే దోషభరితుడు. దోషభరితుని మార్గం వాడు ఎప్పుడు వంకరగానే ఉంటుంది. అది ఎప్పుడు వంకర మార్గమే. మూడో వాడు ఎవరంటే పవిత్రుడు. అతని కార్యము ఎప్పుడు యథార్థమే. మనం ఎలా ఉండాలనుకుంటున్నాం ఆలోచించుకోవాలి. భక్తిహీనులుగా ఉంటే మనం న్యాయంగా ప్రవర్తించలేం, కొట్టుకొని పోతాం. అలాగే రెండవది దోషభరితుని మార్గము గుండా వెళితే మనం వంకర మార్గంలోకి వెళ్ళిపోతాం. మూడవది పవిత్రుల వలె పవిత్ర కార్యము మనం చేస్తే అది యథార్థము, దేవుడు మెచ్చేది, దేవుడు అంగీకరించేది, దేవుడు దాన్ని ఆమేన్ అనేది. కాబట్టి ఏం కావాలో కోరుకో, బలవంతం లేదు. భక్తిహీనుడిగా ఉండాలంటే న్యాయం ఎప్పుడు చెయ్యు, తద్వారా దాని ఫలితం కొట్టుకుపోవడం. రెండవది మరి దోషభరితుని మార్గాన్ని అనుసరించామా వంకర మార్గంలోకి వెళ్ళిపోతాం. మూడవది పవిత్రుడు, వాళ్ళ వేలే మనం ప్రవర్తించామా యథార్థము, దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రభువునందు విశ్వాసం ఉంచు, ప్రభువుని మీకు సహాయం చేస్తారు. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామం కొరకే మీకు వందనాలు. నీ మాటలు ముద్రించి వినేవారికి ఆశీర్వాద కారణంగా చేసి సత్యాన్ని అనుసరించినట్లు సహాయపడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.